తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ పలు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. మేడిగడ్డ బ్యారేజీ, సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆ తర్వాత జాకోరా ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన ఉత్తమ్ కమిషన్ల కోసమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని విమర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజ్ ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. బ్యారేజ్ దగ్గర కొనసాగుతున్న జియో టెక్నికల్, జియో ఫిజికల్ పరీక్షల్లో భాగంగా బోర్హోల్స్ పనుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ చేవేళ్ల నుంచి మేడిగడ్డకు ప్రాజెక్ట్ ని మార్పు చేసి కేసీఆర్ తెలంగాణకు తీరని ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు 1,45,000 కోట్లు ఖర్చయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీరు కూడా ఉపయోగంలోకి రాలేదన్నారు. ఇండియాలోనే కొన్ని బెస్ట్ నోన్ నేమ్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు మేము కమిటీ వేయడం జరిగింది. అదేవిధంగా ఒక బెస్ట్ పాసిబుల్ డిజైన్ కన్సల్టెన్సీ ఎవరైతే ఐఐటి బాంబేతో జాయింట్ వెంచర్ ఉన్నారో వాళ్ళని ఈ పునరుద్ధరణ కోసం డిజైన్ చేయండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ పనులు జరుగుతున్నాయి. ఆ యొక్క ఏదైతే టెస్టింగ్ ప్రాసెస్ ఉందో ఈ నెలాఖరు కానీ జూలై 3 వారంలో పూర్తవుతుందని చెప్పి ఇప్పుడే చెప్తున్నారు వాళ్ళకు. నిజామాబాద్ జిల్లా వర్నిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. మంత్రి రాకతో సిద్దాపూర్ రిజర్వాయర్ పరిసరాలు సందడిగా మారాయి. అధికారులతో పనుల పురోగతిపై ఆరా తీశారు. పనుల నాణ్యతలో రాజీ పడకుండా నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారుల్ని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ఆ తర్వాత జాకోరా, చెందూరు ఎత్తిపోతల పథకాల్ని మెయిన్ స్విచ్ ఆన్ చేసి మంత్రి ప్రారంభించారు. అనంతరం జాకోరాలో జరిగిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో నిర్మించిన అన్ని ప్రాజెక్టులు గట్టిగా నిలబడ్డాయని, బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన కాళేశ్వరం వాళ్ల హయాంలోనే కూలిపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఇక సవరించిన అంచనాల మేరకు సిద్దాపూర్ రిజర్వాయర్కు మరో 200 కోట్లు మంజూరు చేస్తామని ఉత్తమ్ తెలిపారు. కాలువల్ని సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అందులో భాగంగానే సోలార్ పవర్ ఏర్పాటుకు డిజైన్ ఎస్టిమేట్ తయారు చేయాలని ఇరిగేషన్ శాఖ రాష్ట్ర కార్యదర్శిని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు.